హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఫారం కోడితో తయారు చేశాను. చికెన్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థములు: కారం, అలాగే సాల్ట్, నేను కళ్ళుప్పు తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, అలాగే గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం పేస్ట్ విడిగా, వెల్లుల్లి పేస్ట్ విడిగా ఆడుకున్నాను. అలాగే మసాలా పేస్ట్ ఏంటంటే పక్కన చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది జీలకర్ర పొడి, ఇది చికెన్ మసాలా, ఇది ధనియాల పొడి. చూడండి, ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దానికి కావాల్సిన పదార్థములు. అది చూడండి, మసాలా పేస్ట్ అన్నాను కదా, ఈ మసాలా పేస్ట్ ఇది లాలిక్కాయ, లవంగ, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ అదనమాట. ఇప్పుడు గిన్నె తీసుకొని నూనె వేడెక్కాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసాను. దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసాను, వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత వేస్తాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను. ఈ చికెన్ ఫారం పొడి కాబట్టి ఉడకాలి కాబట్టి ఇది కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల చికెన్ బాగా తొందరగా ఉడుకుతుంది. అలాగే ఇప్పుడు వాటర్ వేసాను. ముక్క ములిగేలాగా వాటర్ వేయాలి. మనం ఎంత చికెన్ తీసుకున్నా పర్వాలేదు. దాంట్లో ముక్క ములిగేలాగా చికెన్ వేయాలి. చూడండి, ముక్క ములిగేలాగా వాటర్ వేసాను. చూడండి, దీన్ని బాగా కలుపుతున్నాను. ఇవన్నీ ముక్కలు పట్టేలాగా ఇప్పుడు బాగా ఉడకబెట్టాలన్నమాట. ఇది బాగా ఉడకాలి. ఇది నా ఫారం కోడి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది. ఇది అందుకనే వాటర్ ఎక్కువ వేసాను. ఉడకడం కూడా టైం పడుతుంది. ఇప్పుడు దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడకబెట్టాను. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాను. 15 నిమిషాల దాకా పట్టింది. అలాగే చూడండి, ఈ విధంగా ఉడకబెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా చూడండి ఎలా పైకి వచ్చిందో. ఆయిల్ కొంచెం పైకి వచ్చాక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కారం, పసుపు వేసుకొని దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. అలాగే ఒక 2 నిమిషాలు తిప్పిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసాం కదా ఇందాక, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం లవంగ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ వేసాను. ఆ పేస్ట్ వేసి కూడా తిప్పి దీన్ని కూడా ఒక 5 నిమిషాల దాకా ఉడకబెట్టాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్, ఇందాక అల్లం పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకుని కూడా ఒక 5 నిమిషాల పాటు అలా తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసి కూడా దీన్ని కూడా ప్రతి వేసిన ఐటెం వల్ల తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మసాలాలో ముక్కలు పట్టాలి కాబట్టి. ఇది ఫారం కోడి కదా, చాలా టైం పట్టేస్తుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ తిప్పాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి వేసాను మళ్ళీ. ఎందుకంటే ప్రతి ఐటెంకి ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు గ్యాప్ ఉంటే కనుక ఆ మసాలాలో వేసిన మసాలా ముక్కలు పడుతుంది. ఇప్పుడు చికెన్ మసాలా వేసాను. చికెన్ మసాలా చూడండి, చికెన్ మసాలా వేసిన తర్వాత ఇది కూడా ఇప్పుడు కళ్ళుప్పు వేసాను. కళ్ళుప్పు రుచికి తగ్గ సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి. దీన్ని కూడా నేను ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడకబెట్టాను బాగానే. నేను తిప్పుతూ ఉంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది. నీళ్ళు కొంచెం దగ్గర ఎగిరినాయి కదా, అడుగు పట్టేస్తుంది అన్నమాట. చూడండి ఎలా కుతకుతలాడుతూ ఉన్నదో. చికెన్ కూర అయితే దాదాపుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా పొడి వేసాను. గరం మసాలా పొడి చూడండి, ఈ ప్యాకెట్ పొడి వేసాను నేను. చూడండి, ఇది కూడా వేసుకొని ఇది కూడా దీని తర్వాత ఇంకా 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ దగ్గరికి వస్తున్నాయి. ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర వేసుకొని దాంట్లో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కూడా మొత్తం దాదాపుగా నాకు ఒక 1 అవర్ పట్టింది కూర ఉడకడానికి. ఎందుకంటే మాంసం ఎక్కువే, ఇది ఫారం కోడి కాబట్టి టైం ఎక్కువ పట్టింది. చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.